ఒక్క నిమిషం, నేను ఇప్పుడే వస్తాను. సరే. ఎలా ఉన్నావు కమలా? ఏదో ఇలా ఉన్నా. ఇంతకాలం అయిపోయింది. నేను ఎప్పుడైనా గుర్తొచ్చానా? కొత్త వాతావరణం, కొత్త స్నేహితులు, వీటి మధ్యలో నువ్వు గుర్తు రాలేదని ఎలా చెప్పను? భలే దానివే, గుర్తు రాకుండా ఎలా ఉంటావు? ఈ పాటికి మా కమల పెద్దదై ఉంటుందని, సీరియల్ కడుతూ ఉంటుందని నేను ఎప్పుడూ అనుకుంటా ఉండేవాడిని. పోనీలే, ఇప్పటికైనా నువ్వు వచ్చావు, అదే సంతోషం. మరి నేను ఎప్పుడైనా గుర్తొచ్చానా నీకు? నిన్ను తలుచుకొని క్షణం లేదు. ఇంకా నువ్వెప్పటికీ రావేమోని కూడా అనిపించేది. కానీ ఎక్కడో ఒక మూల ఆశ, తప్పకుండా వస్తావని. ఏం చదువుకున్నావు కమలా? ఇంటర్. పట్నంలో డిగ్రీ చదువుదాం అనుకున్నా, కానీ నాన్న ఒంటరైపోతారని మానేశాను. పెళ్లి చేసుకున్నావా సురేష్? మీరంతా రాకుండా నా పిల్లలు అవుతుంది. అమ్మ కమలా, ఇగోనమ్మ పాలు, త్వరగా కాఫీ పెట్టు. మీ రిటైర్మెంట్ లైఫ్ హ్యాపీగా ఉందా మాస్టారు? అంతా బాగానే ఉంది బాబు, కానీ ఒక్కటే సమస్య. కమలకి పెళ్లి చేసి పంపించేస్తే నా బాధ్యత తీరిపోతుంది అనుకున్నాను, కానీ ఆ అమ్మాయి ఒప్పుకోవటం లేదు. ఎన్ని సంబంధాలు చూసినా. ఎందుకని మాస్టారు? ఒకవేళ ఎవరు నేను ప్రేమించిందేమో? అలాంటిదే ఉంటే నాతో చెప్పాలి కదా. ఏమిటో ఆ దేవుడి మీదే భారం వేశాను. అన్నట్టు నువ్వు అప్పట్లో వేసిన సంపంగి మొక్క ఎన్ని పూలు పూస్తుందో తెలుసా? ఊరోళ్ళందరూ కోసుకుపోతుంటారు. నీకు కూడా కోసుకొస్తాను, ఉండు. కమలా, నిన్నొక విషయం అడగనా? నువ్వు పెళ్ళొద్దంటున్నావు అంటే ఎందుకు? నువ్వు ఊహించలేవా సురేష్? నేనా? నాకెలా తెలుస్తుంది? పెద్దయ్యాక నిన్ను పెళ్లి చేసుకుంటాను. అప్పుడు మనం కూడా పల్లకిలో ఊరేగుదాం. బాగా చదువుకుని అభివృద్ధిలోకి రండి అమ్మా. మనం కూడా పల్లకిలో ఊరేగుదామా? అవును, మనం కూడా పెళ్లి చేసుకుంటే ఊరేగొచ్చు. ఛీ, మనకెలా పెళ్ళవుతుంది? పెద్దవాళ్ళకే పెళ్ళవుతుంది. అయితే నేను పెద్దయ్యాక నేను పెళ్లి చేసుకుంటాను. నిజంగానా? ఒట్టి ఒట్టు. కావాలంటే నీ బుక్ లో కూడా రాసిస్తా. నేను పెద్దయ్యాక నిన్ను పెళ్లి చేసుకుంటాను. అప్పుడు మనం కూడా పల్లకిలో ఊరేగుదాం.